హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అంతకన్నా ముందేంటి, ఎవరైనా నేరం చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, దానికి సంబంధించి మన దేశంలో కోర్టులు శిక్షలు విధిస్తాయి, అవునా? అయితే ఒకవేళ మన దేశంలో నేరం చేసి వేరే దేశాలకి పారిపోయి ఉంటే, లేదా వేరే దేశంలో నేరం చేసి మన దేశానికి వచ్చి దాక్కుంటే, మరి అలాంటి వాళ్ళకి శిక్ష ఎలా విధిస్తారు? పోనీ వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వేరే దేశాల నుంచి సరిగ్గా అందుతుందా? అదే కాదు, చాలామంది ఇక్కడ మోసాలు చేసి వేరే దేశాలకి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ఆస్తుల్ని స్తంభింపజేయటానికి సంబంధించి, లేదంటే వాళ్ళు పాల్పడినటువంటి నేరాలకి సంబంధించి దర్యాప్తు చేయటానికి వివిధ దేశాలు అనేవి సహకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది, అవునా? మరి అలాంటి నేపథ్యంలోనే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో భారత సుప్రీంకోర్టు యొక్క సంస్థాపన దినోత్సవం సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేయటం జరిగింది. అప్పుడు మారుతున్నటువంటి మన ప్రపంచంలో న్యాయ వ్యవస్థ పాత్రకి సంబంధించి ఆ యొక్క సభలో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా మన సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి కేసులు, వాటిని పరిష్కరించడానికి మన న్యాయమూర్తులు చేస్తున్నటువంటి కృషి, వీటన్నింటి గురించి మాట్లాడారనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే మన భారతీయ జ్యుడిషియల్ అకాడమీ అలాగే సింగపూర్ సుప్రీంకోర్టు న్యాయ కళాశాల మధ్య ఒక MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాము, ఒక MOU అనేటటువంటిది కుదిరింది. దేనికి సంబంధించి అంటే జ్యుడిషియల్ కోఆపరేషన్కి సంబంధించి, అంటే న్యాయ విద్యకు సంబంధించి న్యాయ పరిశోధనలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలన్నటువంటి నేపథ్యంలో ఈ ఒప్పందం అనేది కుదిరింది. అయితే మనం చూస్తే వివిధ దేశాలకి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థల మధ్య అవగాహన ఒప్పందాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మన పౌర శిక్షా స్మృతి కింద మన న్యాయ ప్రక్రియ కానివ్వండి, అలాగే మన సాక్ష్యాధారాలని వేరే దేశాలకు తీసుకెళ్ళి అక్కడ విచారించటం లాంటివి హేగ్ సివిల్ ప్రొసీజర్. మనం చూస్తే ది హేగ్ అంటాం కదా, ఆ హేగ్ అన్నమాట. హేగ్ సివిల్ ప్రొసీజర్ అన్నటువంటిది ఉంది. ఆ హేగ్ సివిల్ ప్రొసీజర్ ఈ ఒడంబడిక ఏదైతే ఉందో దాంతో సాధ్యమవుతుంది. మనం చూస్తే ఇప్పుడు ఆసియాన్ సభ్య దేశాలు న్యాయ రంగంలో సహకారానికి ఆల్రెడీ ఒప్పందాలు అనేవి కుదుర్చుకున్నాయి. అంతేకాదు 2018వ సంవత్సరంలో మనం చూస్తే ఇటు రష్యాకి అలాగే చైనాకి మధ్య ఇలాంటి ఒక ఒప్పందం అనేటటువంటిది కుదిరింది. అలాగే 2021లో మన భారతదేశానికి అలాగే రష్యాకి మధ్య ఇలాంటి ఒప్పందం అనేది కుదిరింది. అంటే ఇవన్నీ ఏంటి, న్యాయపరమైనటువంటి సహకారం అనేటటువంటిది చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అంటే వేరే దేశాల కేసుల్ని మన దగ్గర విచారించడానికి ఇది వీలు కల్పిస్తోంది. అంతేకాదు 2021లో భారత్ UAE సుప్రీంకోర్టులు కూడా ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అంతకన్నా ముందు 2019లో అలా భారత్, భూటాన్ రెండు దేశాలకు సంబంధించిన కోర్టులు కూడా ఇలాంటి ఒక MOUని కుదుర్చుకోవటం జరిగింది. ఇప్పుడు మన భారతదేశానికి మరియు సింగపూర్కి మధ్య, అంటే ఇప్పుడు మనం చూస్తే అవగాహన ఒప్పందాలు మన భారతదేశానికి ఏ ఏ దేశాలతో ఉన్నాయి అంటే, ఒకటి రష్యాతో ఉంది, రెండవది వచ్చేసరికి భూటాన్తో ఉంది, అవునా? రష్యాతో ఉంది, భూటాన్తో ఉంది, UAEతో ఉంది, అలాగే ఇప్పుడు సింగపూర్తో కూడా ఇలాంటి ఒప్పందం అనేటటువంటిది ఉంది. గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. అంతేకాదు రీసెంట్గా మన న్యాయ వ్యవస్థని డిజిటలైజ్ చేయడానికి భాగంగా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అన్నట్టుగా నోట్స్ చేసుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ సుపేస్ పోర్టల్ కానివ్వండి, అలాగే కోర్ట్స్ అన్నటువంటి ప్రాజెక్ట్ కానివ్వండి, ఇలాగా న్యాయ వ్యవస్థకి సంబంధించి డిజిటలైజ్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ అన్నీ నోట్స్ చేసి పెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జీవ ఇంధనం లేదా బయోఫ్యూయల్ అంటాం. బయోఫ్యూయల్ అన్నటువంటిది ఒక హైడ్రోకార్బన్ ఫ్యూయల్ అన్నమాట. ఇది ఏంటి, ఆర్గానిక్ మ్యాటర్ నుంచి దీన్ని ప్రొడ్యూస్ చేస్తారు. మనం చూస్తే ఈ బయోఫ్యూయల్స్ని మనము సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ అనేసి 3 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. చూడండి ఎన్ని రకాలని చెప్పాం, 3 రకాలు. ఒకటి సాలిడ్ బయోఫ్యూయల్స్ కింద వేటిని చెప్తాము? ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ అన్నటువంటిది, లేదా డ్రైడ్ ప్లాంట్ మెటీరియల్ అన్నటువంటి దీని కిందే చెప్తాం. ప్లాంట్ మెటీరియల్ కూడా దీని కిందికే వస్తుంది. అలాగే మాన్యూర్ ఏదైతే ఉంటుందో ఆ మాన్యూర్ని కూడా సాలిడ్ బయోఫ్యూయల్స్ కిందికే మనం కేటగరైజ్ చేస్తాము. రెండవది ఏంటి, లిక్విడ్ బయోఫ్యూయల్స్ అన్నటువంటిది. లిక్విడ్ బయోఫ్యూయల్స్ కింద ఏమేమి వస్తాయని చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ బయో ఈథనాల్ అన్నటువంటిది, బయో ఈథనాల్, అలాగే బయోడీజిల్, వీటిని మనము లిక్విడ్ బయోఫ్యూయల్స్ కిందికి చెప్తాము. మూడవదేంటి, గ్యాషియస్ బయోఫ్యూయల్స్.
గ్యాషియస్ బయోఫ్యూయల్స్ కింద ఏమేమి ఎగ్జాంపుల్స్గా చెప్తాం? బయోగ్యాస్ అన్నటువంటి దీనికి ఎగ్జాంపుల్గా చెప్తాము. అయితే ఇక్కడ మనం చూస్తే మనం ఎందుకని నార్మల్ ఫ్యూయల్స్ నుంచి బయోఫ్యూయల్కి షిఫ్ట్ అవ్వాలి? రీజన్ ఉండాలి కదా. ఇది ఏంటి అంటే, ఒకటి ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, అవునా? సో ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఈ బయోఫ్యూయల్స్కి చేంజ్ అవ్వచ్చు. అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. వాటిని రెడ్యూస్ చేయడానికి మనకి ఈ బయోఫ్యూయల్స్ యొక్క అవసరం అనేటటువంటిది ఉంది. అంతేకాదు, ఇప్పుడు చాలా వరకు అగ్రికల్చర్ క్రాప్స్కి సంబంధించి ఈ ప్రాసెసింగ్లో ఇలా చాలా వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. కొన్ని పంటలు కుళ్ళిపోతూ ఉంటాయి. మరి అలాంటి పంట వ్యర్థాల నుంచి కొన్ని రకాల పంటల నుంచి మనం బయోఫ్యూయల్ని ఉత్పత్తి చేయొచ్చు. దానివల్ల రైతులకి మరింత ఆదాయం కూడా వస్తుంది. అంటే రైతులు దీని ద్వారా బెనిఫిట్ పొందుతారు. వీటన్నింటి నేపథ్యంలో మనము బయోఫ్యూయల్స్కి వెళ్ళడానికి చాలా అవకాశాలు అనేవి మన ముందు ఉన్నాయి. మరి ఈ బయోఫ్యూయల్స్కి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఏమేం కేటగిరీస్ ఉన్నాయి ఇందులోకి వచ్చేసరికి జనరేషన్స్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అనేసి, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అనేసి, థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అనేసి, ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అనేసి వివిధ రకాలుగా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే ఏంటి? షుగరు, స్టార్చ్, వెజిటేబుల్ ఆయిల్, అనిమల్ ఫ్యాట్స్ ఇలాంటి వాటిని సాంప్రదాయ పద్ధతుల్లో ఉపయోగించి బయోఫ్యూయల్స్ని తయారు చేస్తారు. అయితే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్లోకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి ఎడిబుల్ వేస్ట్ కానివ్వండి, అంటే ఫుడ్ క్రాప్స్కి సంబంధించి, నాన్ ఫుడ్ క్రాప్స్కి సంబంధించి వేస్ట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్స్, హస్క్, అలాగే వుడ్ ఇలాంటి వాటిని, ఆ ఫ్రూట్ స్కిన్స్ పీలింగ్ చేసినటువంటి వాటిని, వీటన్నింటిని ఉపయోగించి బయోఫ్యూయల్ని తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్యులోజ్ ఇథనాల్, బయోడీజిల్ ఇలాంటి వాటిని తీసుకురావటం జరుగుతుంది. మరి థర్డ్ జనరేషన్లోకి వచ్చేసరికి ఏంటి అంటే, ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గే, వీటిని ఉపయోగించి బయోఫ్యూయల్స్ని తయారు చేస్తారు. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తాము? బ్యూటనాల్ అన్నటువంటిది ఎగ్జాంపుల్గా చెప్తాము. అంటే ఈ ఆల్గే లాంటి వాటిని ల్యాండ్, వాటర్ ఏవైతే ఫుడ్ ప్రొడక్షన్కి సూటబుల్గా ఉండవో అలాంటి ప్లేసెస్లో వీటిని గ్రో చేయటం జరుగుతుంది. దాని ద్వారా మనం ఈ బయోఫ్యూయల్ని తయారు చేస్తాం. మరి ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటే ఏంటి? ఇక్కడికి వచ్చేసరికి క్రాప్స్, అది కూడా జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్స్ని యూజ్ చేసుకుని ఎక్కువ ప్రొడక్షన్ అనేటటువంటిది చేసి దాని ద్వారా మనము, అంటే కొన్ని రకాల టెక్నిక్స్ని ఉపయోగించి ఈ ఫ్యూయల్ని తయారు చేయటం జరుగుతుంది. సో ఇక్కడ మనం మేజర్గా బయోఫ్యూయల్స్కి సంబంధించి బయో ఇథనాల్, బయోడీజిల్, బయోగ్యాస్, బయోబ్యూటనాల్, అలాగే బయోహైడ్రోజన్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది పక్కన పెడితే అసలు ఈ బయోఫ్యూయల్స్ వల్ల ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ లేకపోతే దేన్నైనా ఉపయోగించడం కష్టమే కదా అండి. ప్రతిదానికి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. మరి ఇందులో భాగంగా ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే, ఒకటి అవైలబిలిటీ, అవునా? బయోఫ్యూయల్స్ రెన్యూవబుల్, అంతేనా? వీటిని ఈజీగా ఇవి మనకి దొరుకుతాయి. రెండవదేంటి? సోర్స్ మెటీరియల్ అన్నటువంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అన్నటువంటిది చాలా లిమిటెడ్ రిసోర్స్, అంటే కొన్ని స్పెసిఫిక్ మినరల్స్ మాత్రమే ఇవి అందిస్తాయి. కానీ ఈ బయోఫ్యూయల్స్ అలా కాదు. మనము చాలా రకాల మెటీరియల్స్ నుంచి వీటిని తయారు చేయొచ్చు. క్రాప్ వేస్ట్ కానివ్వండి, మాన్యూర్ కానివ్వండి, వేరే బై ప్రొడక్ట్స్ ద్వారా కూడా వీటిని తయారు చేయొచ్చు. అలాగే మూడవది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని తగ్గించడానికి ఈ బయోఫ్యూయల్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంటే వేస్ట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఉంది, దీన్ని మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. అలాంటి నేపథ్యంలో ఆ వేస్ట్ని ఫ్యూయల్గా కన్వర్ట్ చేయొచ్చు. దానివల్ల ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ అనేవి మనకి ఉంటాయి. ఇంకా ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఎనర్జీ సెక్యూరిటీ అన్నటువంటిది. అంటే ఏంటి? మనకు కావాల్సినటువంటి ఫ్యూయల్స్ని తయారు చేసుకుంటున్నప్పుడు బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటటువంటి అవసరం అనేది తగ్గుతుంది. పూర్తిగా ఉండదు అని నేను చెప్పట్లేదండి, డిక్రీజ్ అవుతుంది. అంటే మన యొక్క ఫారిన్ కరెన్సీ ఫారెక్స్ అనేది ఎక్కువ మన దేశంలో నిల్వ ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఏదైనా ఇబ్బంది సమయాల్లో మనము ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోలేకపోతే అలాంటి టైంలో మనమే మన ఆయిల్ని ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఇది ఎకనామిక్ స్టిమ్యులస్. అంటే ఏంటి? దీని ద్వారా ఇందాకే చెప్పుకున్నాం, రైతులకి ఈ పంటల్ని ఉత్పత్తి చేసి అమ్మటం ద్వారా లాభం వస్తుంది అనేసి. అలాగే వీటిని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి, హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ అవసరం. అంతేకాదు, అంటే కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నట్టే.
అంతేకాకుండా దానికి సూట్ అయ్యేటటువంటి బయోఫ్యూయల్ క్రాప్స్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. దానివల్ల అగ్రికల్చరల్ ఇండస్ట్రీకి కూడా ఎకనామిక్ స్టిమ్యులేషన్ అనేటటువంటిది వస్తుంది. ఇవన్నీ మనం అడ్వాంటేజెస్ కింద చెప్తాం. మరి దీనికి సంబంధించి ఛాలెంజెస్ లేవా? పోనీ డిసడ్వాంటేజెస్ అంటాం. ఏమేం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే, బయోఫ్యూయల్స్ ఇంత అడ్వాంటేజెస్గా ఉన్నప్పుడు మనం ఎందుకని వీటి మీదే ఫోకస్ చేయట్లేదు అంటే, ఒకటి ఎఫిషియన్సీ. మనం చూస్తే నార్మల్ ఫాజిల్ ఫ్యూయల్సే వీటికన్నా ఎక్కువ ఎఫిషియన్సీని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ ఫ్యూయల్ అయినటువంటి గ్యాసోలిన్ ఏదైతే ఉంటుందో, గ్యాసోలిన్ అంటాం. గ్యాసోలిన్ అన్నటువంటిది ఫాజిల్ ఫ్యూయల్ అనమాట. ఈ గ్యాసోలిన్ యొక్క ఎనర్జీ కంపేర్ చేసుకుంటే ఇథనాల్ యొక్క ఎనర్జీ అన్నటువంటిది చాలా తక్కువ. అంటే ఇథనాల్ ద్వారా ప్రొడ్యూస్ చేసేటటువంటి ఎనర్జీ అన్నటువంటిది గ్యాసోలిన్ ద్వారా ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ కంటే తక్కువ. అది ఒక రీజన్. రెండవది వచ్చేసరికి కాస్ట్. అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నటువంటివి నార్మల్గా హై కాస్టే, కానీ బయోఫ్యూయల్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ల్యాండ్ అనేది అవసరం. అలాగే బయోఫ్యూయల్స్ ఫుడ్ క్రాప్స్కి సంబంధించి, అలాగే ఈ బయోఫ్యూయల్ కాస్ట్కి సంబంధించిన ఇంపాక్ట్ కూడా చాలా వరకు ఉంటుంది. అంతేకాదు బయోడైవర్సిటీ లాస్ అనేది వస్తుంది. ఎందుకని ఇందాక మనం చెప్పుకున్నాము, ఇంజనీర్డ్ బయోఫ్యూయల్ క్రాప్స్ని ఎక్కువగా పెంచడానికి ప్రిఫర్ చేస్తాము అనేసి. సో ఆ నేపథ్యంలో మూడవదేంటి, ఫుడ్ షార్టేజెస్. ఫుడ్ షార్టేజెస్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి ఒక డిబేట్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడూ కూడా బయోఫ్యూయల్స్ అన్న టాపిక్ వచ్చినప్పుడు ఈ డిబేట్ అనేది ఉంటుంది. అది ఏంటి అంటే, ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ అన్నటువంటిది. ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ అన్నటువంటి డిబేట్ ఎప్పుడూ ఉంటుంది. అంటే ఏంటి, మన దేశంలో ఎంతోమంది పేదరికంలో మగ్గుతూ ఉన్నారు. ఎంతోమందికి 3 పూట్ల తినడానికి తిండి దొరకదు. అలాంటి నేపథ్యంలో నువ్వు చెరుకు, మొక్కజొన్న ఇలాంటి వాటిని తీసుకెళ్ళి ఫ్యూయల్స్ తయారు చేయడానికి పెడతావా అన్నటువంటి ఒక డిబేట్ అనమాట. అలాగే ఇక్కడ మనం ఇంకొకటి ఏంటి, ఇక్కడ వీటన్నిటిని మనము పండించాలి ఈ పంటల్ని అంటే వాటికి వాటర్ అవసరం. సో వాటర్ యూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి డిసడ్వాంటేజెసే. సో ఈ నేపథ్యంలో ఈ డిసడ్వాంటేజెస్ని తగ్గించుకుంటూ మనము ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ని క్యాప్చర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇక్కడ చూడండి, బయోఫ్యూయల్స్కి సంబంధించి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అనేసి ఇలా వివిధ రకాలుగా కేటగరైజ్ చేస్తాము. ఫస్ట్ జనరేషన్లో చూడండి బయోడీజిల్, బయోగ్యాస్, బయో ఇథనాల్. సెకండ్ జనరేషన్లో సెల్యులోజిక్ బయోఫ్యూయల్, బయోమిథనాల్, బయోహైడ్రోజన్ అన్నటువంటిది. థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి ఆల్గే ఫ్యూయల్. ఫోర్త్ జనరేషన్లో సింథటిక్ బయోఫ్యూయల్స్. ఇవన్నీ కూడా బయోఫ్యూయల్స్కి మనం ఎగ్జాంపుల్స్గా చెప్తాము. అంతేకాదు వీటిని వేటి నుంచి తయారు చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒక్కసారి వీటిని చూసుకోవాలి క్లియర్గా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి సంబంధించి నిన్న ఏమైంది, గాజాలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో పేలుడు అనేది సంభవించి దాదాపు 500 మందికి పైగా చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే దీనికేమో ఇజ్రాయెల్ మేము కాదు హమాసే అంటుంటే, హమాస్ ఏమో మేము కాదు ఇజ్రాయెల్ అన్నట్టుగా ఒకరినొకరు ఆరోపించుకుంటూ ఉన్నారు. అయితే గాజాలో ఉన్నటువంటి అల్ అహ్లీ అనేటటువంటి ఆసుపత్రి అన్నమాట. అల్ అహ్లీ అనేటటువంటి ఆసుపత్రిలో పేలుడు అనేది సంభవించటం జరిగింది. అయితే అలాంటి నేపథ్యంలో అక్కడికి సహాయ సామాగ్రిని పంపించటానికి ఈజిప్ట్ ద్వారా ఇక్కడికి సహాయ సామాగ్రిని పంపించటానికి ఇజ్రాయెల్ అన్నటువంటిది అంగీకరించటం జరిగింది. ఎందుకని, ఇజ్రాయెల్ అన్నటువంటిది ఈ ప్రాంతానికి మొత్తానికి సంబంధించి ఎలాంటి బయట నుంచి ఎవరైనా రావాలి అన్నా వెళ్ళాలన్నా కూడా ఇజ్రాయెల్ పర్మిషన్ అనేది అవసరం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు గాజాలోకి సహాయ సామాగ్రిని ఇజ్రాయెల్ అన్నటువంటిది అనుమతించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంతర్జాతీయ అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం లేదా కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అన్నటువంటిది 1996లో జరిగింది. అయితే ఈ ఒప్పందానికి ఇంతకుముందు రష్యా సరే అని చెప్పింది. అయితే దాన్ని ఇప్పుడు రద్దు చేయటం కోసం రష్యా పార్లమెంట్ యొక్క దిగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దాన్ని ఎగువ సభకు పంపించిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకుంటే ఈ అణ్వస్త్ర ఒప్పందం నుంచి రష్యా బయటికి వచ్చేసినట్లు అవుతుంది. చూడండి, 1996లో ఈ ఒప్పందం కుదిరితే చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్ ఈ పార్లమెంట్లు ఇప్పటిదాకా దీన్ని ఆమోదించలేదు. గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం కూడా ఇందులో ఉంది, చైనా కూడా ఇందులో ఉంది, పాకిస్తాన్ కూడా ఇందులో ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు యుద్ధంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది.
ఇవేవి కూడా దీన్ని ఆమోదించలేదు. మరి రష్యా ఏమో సంతకం చేసి దీని మీద పార్లమెంట్లో కూడా ఓకే చేయడం జరిగింది. కానీ అమెరికా ఏమో దీనికి సంబంధించి సంతకం చేసింది కానీ పార్లమెంట్లో ధృవీకరించలేదు. అయితే ఉక్రెయిన్కి అమెరికా, నాటో దేశాలు ఇప్పుడు ఆయుధ అలాగే ధన సహాయం కొనసాగిస్తూ ఉన్నాయి కదా. దానికి ప్రతిగా అంటే దానికి రెస్పాన్స్ ఇస్తూ రష్యా ఈ చర్యను తీసుకుంది. మరి ఈ కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ లేదా సిటీబీటీ అనేసి పిలుస్తూ ఉంటాం. సిటీబీటీ అనేసి ఇది ఏంటి, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ని ఇది బ్యాన్ చేయటం జరుగుతుంది. అన్ని ఎన్విరాన్మెంట్స్లో కూడా సివిలియన్ పర్పస్ కానీ మిలిటరీ పర్పస్ కానీ యూజ్ చేయకూడదు అన్నట్టుగా బ్యాన్ చేయటం జరిగింది. మరి దీంట్లో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఎలాంటి న్యూక్లియర్ వెపన్ ఎక్స్ప్లోజన్ అనేటటువంటిది జరగకూడదు, అంతేకాదు ఎక్స్ప్లోజన్స్ని ప్రివెంట్ చేయాలి అన్నట్టుగా. అంతేకాదు ప్రతి దేశం కూడా వీటిని ఎంకరేజ్ చేసేలాగా లేదంటే వీటికి సంబంధించి న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేసేలాగా పార్టిసిపేట్ చేయటం కానీ ఇవన్నీ కూడా దీని ప్రకారం నిషిద్ధం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ నెల 21వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో గగన్యాన్కి సంబంధించి తొలి మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించబోతోంది. దీన్ని TVD1D4 అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఇందులో చాలా కీలకమైనటువంటి క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే ఏంటి, మనం మనుషుల్ని పంపించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం కదా. మరి ఆ మనుషులు ఏదైనా ప్రమాదానికి గురైతే వాళ్ళు సేఫ్గా మళ్ళీ భూమి మీదకి రావాలి అన్నటువంటి నేపథ్యంలో ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అన్నటువంటిది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ రోల్ని ఇది ప్లే చేస్తుంది గగన్యాన్కి సంబంధించి. మరి అలాంటి ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి SEC ఇండస్ట్రీస్ అన్నటువంటిది తయారు చేసింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే ఈ క్రూ ఎస్కేప్ సిస్టంలో మొత్తం 4 ప్రధాన విభాగాలు ఉన్నాయి. అవేంటి అంటే 1 క్రూ ఎస్కేప్ సిస్టమ్ మెయిన్ అడాప్టర్ అసెంబ్లీ అన్నటువంటిది, 2వది టెస్ట్ వెహికల్ బేస్ స్ట్రోడ్ లోవర్ అన్నటువంటిది, 3 క్రూ మాడ్యూల్ ఫేరింగ్ అన్నటువంటిది, 4 హై ట్రస్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అన్నటువంటిది. అంటే ఇక్కడ గగన్యాన్ ప్రాజెక్టులో ఎవరైతే అంతరిక్ష వ్యోమగాములు వెళ్తారో వాళ్ళు మళ్ళీ క్షేమంగా తిరిగి తీసుకురావటంలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే గగన్యాన్కి సంబంధించి ముందుగా 2 ప్రయోగాలనేమో మనుషులు లేకుండా అంటే శాస్త్రవేత్తలు లేకుండా ప్రయోగిస్తారు. తర్వాత 3వ ప్రయోగంలో శాస్త్రవేత్తల్ని స్పేస్లోకి పంపించటం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది ఇంకొకటి ఏంటి, నిన్న మన ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోకి కొన్ని లక్ష్యాల్ని నిర్దేశించటం జరిగింది. ఏమేం లక్ష్యాలవి? 1 చంద్రుడిపైకి మనిషిని పంపించాలి అన్నటువంటిది ఏ సంవత్సరానికి నెరవేర్చాలని 2040 నాటికి. అదే మనకంటూ ఒక స్పేస్ స్టేషన్ ఉండాలి అంటే ఇండియన్ స్పేస్ స్టేషన్ని ఏ సంవత్సరానికల్లా అభివృద్ధి చేసేలాగా లక్ష్యం పెట్టుకోండి అనేసి చెప్పటం జరిగింది 2035 నాటికి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అలాగే మన ఆన్సర్ రైటింగ్లో కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామాలయ నిర్మాణానికి సంబంధించి విదేశీ విరాళాలు తీసుకోవచ్చు అన్నట్టుగా కేంద్ర హోంశాఖ అనేది అనుమతిచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, విదేశీ విరాళాలకు సంబంధించినటువంటి చట్టం ఏంటి అంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం లేదా FCRA అనేసి పిలుస్తాం. దీని పరిధిలోనే స్వచ్ఛందంగా విరాళాలని సేకరించడం జరుగుతుంది. దీనికి అనుమతి ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర హోంశాఖ. అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, అయోధ్య రామాలయాన్ని ఏ స్టైల్లో నిర్మిస్తున్నారు? మనకి స్టైల్స్కి సంబంధించి 3 రకాలుగా చెప్తాం, నగర, ద్రవిడ మరియు వెసర అనేసి. అయితే ఇందులో అయోధ్య రామాలయాన్ని ఏ స్టైల్లో నిర్మిస్తూ ఉన్నారు అంటే నగర స్టైల్లో. సో ఇవాళ మీరు నోట్స్ చేసి పెట్టుకోవాలి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ ఏంటి అంటే నగర, ద్రవిడ అలాగే వేసరా స్టైల్స్కి సంబంధించి వీటి యొక్క ఫీచర్స్ ఏంటి, వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అన్నట్టుగా నోట్స్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్ అన్నటువంటిది తన యొక్క సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలన్నట్టుగా అబబీల్ ఆయుధ వ్యవస్థని విజయవంతంగా పరీక్షించింది. ఏంటి అబబీల్ ఆయుధ వ్యవస్థ అన్నటువంటిది? అబబీల్ వెపన్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది ఏంటి అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మీడియం రేంజ్ అనమాట. సర్ఫేస్ టు సర్ఫేస్ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్
మనకి మనకి మిసైల్స్కి సంబంధించి బాలిస్టిక్ మిసైల్స్ అనేసి అలాగే క్రూయిజ్ మిసైల్స్ అనేసి 2 రకాలుగా మనం కేటగరైజ్ చేస్తాము, అవునా? అయితే ఇప్పుడు ఎక్కువ అంటే మల్టిపుల్ వార్ హెడ్స్ని క్యారీ చేసేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ఈ అబబీల్ మిసైల్ సిస్టమ్ని పాకిస్తాన్ అన్నటువంటిది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయటం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడగచ్చు. రీసెంట్గా సర్ఫేస్ టు సర్ఫేస్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ అయినటువంటి అబబీల్ ఆయుధ వ్యవస్థని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది అంటే పాకిస్తాన్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి ఈయన నియమితులయ్యారు. మనం చూస్తే గవర్నర్ని ఎవరు నియమిస్తారు? గవర్నర్ని ఎవరు నియమిస్తారండి? ప్రెసిడెంట్ నియమించటం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ వర్క్ చేయాల్సింది ఏంటి అంటే గవర్నర్కి సంబంధించినటువంటి 1 ఆర్టికల్స్ ఏమేంటి, 2వది గవర్నర్కి సంబంధించినటువంటి పవర్స్ ఏంటి, గవర్నర్ యొక్క తొలగింపు ప్రక్రియ రిమూవల్ ప్రక్రియ ఏంటి, గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత, ఎవరు నియమిస్తారు, వీటికి సంబంధించి ఒక షార్ట్ నోట్స్ చేసి పెట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, డిఏ అంటే ఏంటి? డియర్నెస్ అలవెన్స్ అంటాం, లేదా కరువు భత్యం అనేసి. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 4% ఈ డియర్నెస్ అలవెన్స్ లేదా కరువు భత్యాన్ని పెంచడానికి కేంద్ర క్యాబినెట్ అన్నటువంటిది ఆమోదం తెలిపింది. అంటే ఇప్పటిదాకా 42% డిఏ ఇస్తూ ఉంటే ఈ 4% కలపటంతో ఇప్పుడు 46% డియర్నెస్ అలవెన్స్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ ఉన్నటువంటి 67.95 లక్షల మంది పింఛన్దారులకు ఇచ్చేటటువంటి డిఆర్ని కూడా 4% పెంచారు. అంటే ఈ రెండింటి వల్ల ఇప్పుడు ప్రభుత్వానికి 12,857 కోట్ల అదనపు భారం అనేది పడబోతోంది. చూడండి, 4% పెంచితేనే ప్రతి సంవత్సరం 12,857 కోట్లు అంటే దాదాపు 13,000 కోట్ల అదనపు భారం అనేది ప్రభుత్వం మీద పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కృష్ణా జలాల వివాదానికి సంబంధించి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్కి సంబంధించి KWDT అంటాము. ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్కి సంబంధించి సెకండ్ ట్రిబ్యునల్ని 2004వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. అయితే దేని కింద దీన్ని ఏర్పాటు చేశారు అంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1956 కింద. దాని ప్రకారం ఏర్పాటు చేసినటువంటి ఈ 2వ ట్రిబ్యునల్ అన్నటువంటిది ఇప్పుడు ఈ కృష్ణా రివర్కి సంబంధించినటువంటి వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కృష్ణా రివర్కి సంబంధించి డిస్ప్యూట్ అన్నటువంటిది ఏ ఏ రాష్ట్రాల మధ్య జరుగుతోంది? కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి చూడండి, మహారాష్ట్ర, అలాగే కర్ణాటక, అలాగే తెలంగాణ, అలాగే ఏపీ. అయితే ఇందులో మనం రీసెంట్గా చూస్తే ఎక్కువ వరకు తెలంగాణ ఏపీ మధ్య ఈ వివాదాలని చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం చూస్తే ఏంటి, శ్రీశైలం రిజర్వాయర్ అన్నటువంటిది మేజర్ కంటెన్షన్ అనమాట, అంటే మేజర్ ప్రాబ్లం అనమాట ఏపీకి మరియు తెలంగాణకి సంబంధించి. ఎందుకు అంటే తెలంగాణ ఈ శ్రీశైలం రిజర్వాయర్లో ఉండేటటువంటి వాటర్ని పవర్ జనరేషన్కి వాడుకుంటుంది. ఎప్పుడైనా మీరు చూసారా అండి శ్రీశైలం రిజర్వాయర్? ఇటువైపు ఆంధ్రప్రదేశ్ సైడ్, అలాగే ఇటు తెలంగాణ సైడ్. ఒకవేళ ఏపీ నుంచి తెలంగాణకు జర్నీ చేసేటప్పుడు అయితే కనుక మనం ఈ శ్రీశైలం రిజర్వాయర్ సైడ్ నుంచే వస్తామన్నమాట. సో ఆ టైంలో మనం గమనించవచ్చు రెండింటికి సంబంధించి. అలాగే తెలంగాణకి మరియు ఏపీకి మధ్య ఈ రివర్ వాటర్ అలొకేషన్లో కూడా ప్రాబ్లం అనేది ఉంది. ఎందుకు అంటే ఇక్కడ 65% డిపెండబిలిటీని పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు కాబట్టి. అంటే ఇక్కడేంటి, మొత్తం 811 టీఎంసీలు కదా, వాటిని తెలంగాణకి ఏపీకి మధ్య ఎలా పంపిణీ చేయాలి అన్నటువంటి దాని మీద డిస్ప్యూట్ అన్నటువంటిది నడుస్తుంది. అయితే దీని నేపథ్యంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ చెప్తాను చూడండి. ఒకటి, ఇందాక చెప్పినటువంటి ఈ చట్టం ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1952 అన్నటువంటిది. అలాగే ఆర్టికల్ 362 అన్నటువంటిది మనకి ఎగ్జామ్లో అడగచ్చు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అనేసి అడిగితే ఆర్టికల్ 262 అన్నటువంటిది. అలాగే ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 ఉంది కదా, దీని ప్రకారం ఏవైనా అడ్హాక్ ట్రిబ్యునల్స్ అంటే వాటర్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి స్టేట్స్ మధ్య ఏవైనా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి అంటే ఆ అధికారం ఎవరికి ఉంటుంది అంటే
సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే కృష్ణా రివర్కి సంబంధించి ముఖ్యంగా ఒక్కసారి మ్యాప్ అనేది చూడాలి. కృష్ణా రివర్కి సంబంధించి ఆల్రెడీ మనం ఒక క్లాస్ కూడా చేసామండి, మీరు అందులో చూడొచ్చు. కృష్ణా రివర్కి సంబంధించి ఏమేం డీటెయిల్స్ చూడాలి అంటే చూడండి, కృష్ణా రివర్ యొక్క సోర్స్ ఏంటి, అలాగే ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేటటువంటిది ఎంత ఉంది, ఏ ఏ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తోంది, ఎక్కడ మొదలైంది, ఎక్కడ కలుస్తుంది, అలాగే కృష్ణా రివర్కి సంబంధించినటువంటి ట్రిబ్యూటరీస్ ఏంటి, ఇందులో రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కింద ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర వీటిని చెప్తాం కదా. అలాగే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కింద ఏంటి, భీమా, మూసి, మున్నేరు ఇవి. సో వీటిని కేటగరైజ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇంకా ఏంటి, హైడ్రో పవర్కి సంబంధించి అంటే వీటి మీద ఈ కృష్ణా రివర్ మీద ఉండేటటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కోయినా, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఆలమట్టి, నారాయణపూర్, భద్ర. సో ఇలాగా నోట్స్ చేసి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి, బచావత్ ట్రిబ్యునల్ అన్నటువంటిది ఉమ్మడి రాష్ట్రాలకు ఆల్రెడీ కేటాయించినటువంటి 811 టీఎంసీల కృష్ణా జలాల్ని ఇప్పుడు 2 రాష్ట్రాలకి పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త విధి విధానాల్ని ప్రకటించింది. దాని మీద ఏపీ ప్రభుత్వ అభిప్రాయం చెప్పటానికి ట్రైబ్యునల్ నవంబర్ 20 వరకు గడువునివ్వటం జరిగింది. మనం చూస్తే బచావత్ ట్రిబ్యునల్ అన్నటువంటిది కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్కి సంబంధించి మొదటిది. రెండవ ట్రిబ్యునల్ వచ్చేసరికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటాము. ఇది ఇంకా అసలు అమల్లోకే రాలేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా వివిధ రకాల హైకోర్టులకు సంబంధించినటువంటి మొత్తం 16 మంది న్యాయమూర్తుల్ని బదిలీ చేయటం జరిగింది. అంతేకాదు 9 హైకోర్టులకి కొత్తగా 17 మంది న్యాయమూర్తుల్ని నియమించింది కూడా. అయితే ఇక్కడ మనం చూస్తే ఏపీ నుంచి 2 న్యాయమూర్తుల బదిలీ, అలాగే తెలంగాణ నుంచి 2 హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ అనేది ఇక్కడ జరిగింది. అయితే ఒక న్యాయమూర్తి కర్ణాటక హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏపీలో 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంటే హైకోర్టు జడ్జీల సంఖ్య ఇప్పుడు ఈ ఒక్కరు రావటంతో 30కి చేరబోతోంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ఇది 3rd ఎడిషన్ అనమాట. ఈ సమ్మిట్కి సంబంధించి ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ముంబైలో ఇనాగ్రేట్ చేయటం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అంతేకాదు అమృత్ కాల్ విజన్ 2047 అనేటటువంటి మ్యారిటైమ్ బ్లూ ఎకానమీకి సంబంధించిన బ్లూ ప్రింట్ని కూడా రిలీజ్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి మనం చూడాలి, దాదాపు 23,000 కోట్ల విలువైనటువంటి కొన్ని ప్రాజెక్టులకి ఫౌండేషన్ స్టోన్ అంటే శంకుస్థాపన చేయటం జరిగింది. వీటి ద్వారా ఏంటి, మ్యారిటైమ్ సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావటం లక్ష్యంగా వీటిని స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ 2022-23 ప్రకారం. అయితే దీన్ని రిలీజ్ చేసింది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది. దీని ప్రకారం మన భారతదేశంలో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నటువంటిది ఇంప్రూవ్ అయింది. మనం చూస్తే ఇంతకుముందు 4.2% ఉంటే ఇప్పుడు అది 37% పెరిగింది యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్ కింద. అయితే ఎందువల్ల ఇది పెరిగింది అంటే గవర్నమెంట్ అనేది వివిధ రకాల పాలసీ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. దానివల్ల లాంగ్ టర్మ్ సోషల్ ఎకనామిక్ అలాగే పొలిటికల్ డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, 2023 సెప్టెంబర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అలాగే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వీటి నేపథ్యంలో సాంప్రదాయ ఔషధాల మీద తొలిసారిగా ఒక ప్రపంచ స్థాయి సదస్సు అనేటటువంటిది జరిగింది. ఎక్కడ, మన భారతదేశంలో. అయితే ఇది ఏ నగరంలో నిర్వహించారు అంటే గాంధీనగర్, గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్లో. ఇక్కడ చూడండి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 170 దేశాలు సాంప్రదాయ వైద్య విధానాల యొక్క ప్రయోజనాల్ని గుర్తించడం జరిగింది. అంతేకాదు 100 దేశాలు జాతీయ వైద్య విధానాల్లో వాటిని కూడా భాగం చేశాయి. అయితే మన భారతదేశం కూడా 2014వ సంవత్సరంలో ఆయుష్ మినిస్ట్రీని ప్రారంభించింది. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునానీ, సిద్ధ మరియు హోమియోపతి అంటాం. ఈ ఆయుష్ మినిస్ట్రీని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, వరల్డ్ ఫుడ్ డే అంటే ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం, అక్టోబర్ 16వ తేదీన. 1945లో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఈ యొక్క వరల్డ్ ఫుడ్ డే అన్నటువంటి దాన్ని ప్రపోజ్ చేసింది. అయితే ఇది అఫీషియల్గా 1979వ సంవత్సరంలో యాక్సెప్ట్ చేశారు. 1979 నుంచి దీన్ని మనం నిర్వహిస్తున్నాం. అయితే 2023కు సంబంధించి థీమ్ చూడండి, వాటర్ ఈజ్ లైఫ్.
వాటర్ ఈజ్ ఫుడ్, లీవ్ నో వన్ బిహైండ్ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్. నెక్స్ట్ చూడండి, మన భారతదేశంలో దోమలు ఇతర కీటకాల ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధుల నియంత్రణ కేంద్రం యొక్క లెక్కల ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ మధ్య నాటికి మన దేశంలో ఎన్ని డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అంటే సుమారు 94,000. ఇందులో ఏపీలోకి వచ్చేసరికి 4,000, తెలంగాణలో 5,000కు పైగా కేసులు అనేవి నమోదయ్యాయి. మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఏమో దేశవ్యాప్తంగా 2.33 లక్షల డెంగ్యూ కేసులు అనేటటువంటివి నమోదయ్యాయి. అలాగే 303 మంది చనిపోయారు. అయితే ఈ నేపథ్యంలో డెంగ్యూకి సంబంధించి ఆల్రెడీ మనం మన వీడియోల్లో దీని గురించి చదువుకున్నాం అవునా. మళ్ళీ ఒకసారి మీరు నోట్స్ చేసుకోండి, లేదా ఆల్రెడీ నోట్స్ మనం చెప్పినప్పుడు రాసుకొని ఉంటే ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి భారతదేశ తొలి బధిర మహిళా అడ్వకేట్ ఎవరు అంటే ఎవరు? సారా సన్నీ. మనం చూస్తే 2023 సెప్టెంబర్ 22వ తేదీన సుప్రీంకోర్టులో మన సిజేఐ ముందర ఇంటర్ప్రిటర్ సహాయంతో తన యొక్క వాదనల్ని వినిపించింది. అలా ఘనత సాధించినటువంటి మొదటి మహిళా బధిర అడ్వకేట్గా ఈమె వార్తల్లో నిలిచింది. అయితే దివ్యాంగుల హక్కులకి సంబంధించి జావేద్ ఆబీదీ ఫౌండేషన్ వేసినటువంటి కేసులో ఆ ఫౌండేషన్ తరపున ఈమె తన వాదనల్ని వినిపించింది, అది కూడా సైన్ లాంగ్వేజ్లో. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.